దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఈ జూన్ నెలని దేవుడు మనకు అనుగ్రహించారు. దీన్ని బట్టి ఎంతో మనము సంతోషిస్తూ ఉంటున్నాం. దేవుడు మన భయాలన్నిటినీ తొలగించి తన కృపను కనికరాలు మన మీద చూపించి ఇంతవరకు నడిపించారు. దీన్ని బట్టి మనం ఎంతో దేవునికి రుణస్థులమై ఉన్నాం. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 11, 12వ వచనంలో అలసిన వారికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను, అయినను వారు విననొల్లని వారైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరువబడి చిక్కబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం ఎక్క కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీ మీదకి మీకు వచ్చును. దేవుని స్తోత్రం. ప్రియులారా, నెమ్మది కలుగు చేయి దేవుడు నెమ్మదిని ఆశించే ప్రజలకి ఇస్తున్నాడు. అది ఎలాగంటే నత్తి వారి పెదవులు అంటే విషయాన్ని సరిగా చెప్పలేక ఏంటో అనేది సందిగ్ధతో ఉన్నటువంటి పరిస్థితులు, అన్య భాషతో మాట్లాడినటువంటి వారు, అంటే వారి భాష మనకు అర్థం కాదు. వారు పలికింది మంచిదే, వారు పలికినవి శ్రేష్టమైనవే, కానీ మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకి ఎలాగ ఉంటుంది, వారు కోరింది సమాధానమే, కానీ మాట బయటికి రాగానే అది ఎలాగైపోద్ది అంటే అది విరుద్ధంగా అయిపోతుంటుంది. ఇది నెత్తివారు అన్య భాష మాట్లాడు వారితోనూ ఈ జనాలతో మాట్లాడుతున్నాడు, కానీ అది వినలేకపోతున్నారు. జనాలు వినలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, అలసిన వారికి నేను నెమ్మదిని ఇస్తాను. కాబట్టి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పండి. మీరేం టెన్షన్ పడకండి, నేను చేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఈ జూన్ నెల 2026 సంవత్సరం జూన్ నెలలో 1వ తారీఖున దేవుడు తన అద్భుతకరమైన తన భాగ్యాన్ని నీ మీద కుమ్మరిస్తాడు. అద్భుతకరమైన తన శక్తిని నీ మీదకు విడుదల చేస్తాడు. దేవదూతల పరిచర్యని నువ్వు చూస్తావు. నీ చేతులు రెక్కల కష్టార్జితం నిండుగా నువ్వు అనుభవిస్తావు. నిన్ను కలిగిన భయాలు ఎన్నెన్ని ఉన్నాయో, నీ కలిగిన భయాలు ఏవై ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు తీస్తాడు. నీ కొరకు మిఖాయేలు దేవదూతను దేవుడు విడుదల చేసి నీకు మిందుగా పోవచ్చు, మెట్టగానున్నటువంటి స్థలాల్ని సరళము చేసే దేవుడు నిండారుగా ఆయన దీవెని నీకు ఇస్తాడు. ఓకేనా? కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వోత్తముడా, ఈ జూన్ నెలలో నీ మహిమ, నీ సన్నిధి, నీ శక్తి సమృద్ధిగా అందాలని ఆశిస్తూ ఉంటున్నాం. యేసు నామములో దైవ శక్తి రావాలా, యేసు నామములో ప్రతి పరిస్థితి పటాపంచలైపోవాలా, చెల్లా చెదురైపోవాలా, అద్భుతం జరగాల. ఓ తండ్రి, నీ బిడ్డల మీద నీ ఆశీర్వాదం రప్పించి 1వ తారీఖు నుండి 20 వరకు నీ సన్నిధి, నీ శక్తిని సమృద్ధిగా కుమ్మరించి అద్భుతం జరిగించమనడుచు. యేసు నామములో దైవ దీవెన రావాలని వాంఛిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సమాధానకరమైన శక్తితో దేవుడిని నింపును గాక. ఆమేన్.